వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై జరిగిన దాడి పక్కాగా ఓ పథకం ప్రకారం జరిగిన దాడి. టీడీపీ టికెట్పై గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న శాసనసభ్యుడు వల్లభనేని వంశీపై టీడీపీ చేస్తున్న విమర్శల దాడికి ఆయన ఇచ్చిన జవాబు అది. ఆ విమర్శల్లో ఎక్కువ శాతం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ నోటి నుంచి వచ్చినవే. అందుకు ఆయన కూడా మూల్యం చెల్లించారు. టీడీపీకి గుణపాఠం నేర్పాలని వంశీ తీర్మానించుకున్న తర్వాత ఓ మంచి రోజు చూసి ఆయన అనుచరులు కర్రలు ఇనుపరాళ్లతో టీడీపీ ఆఫీసుపై దాడికి దిగారు. మహిళా కార్యకర్తలతో సహా అక్కడున్న వారిని గాయపరిచారు. కార్లపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. తేరుకుని నిరసనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. ముందు టీడీపీ స్థానిక నేత దొంతు చిన్నకు ఫోన్ చేసి చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వెంటనే అతని ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో లేక చిన్న బతికిపోయాడు. తమ కళ్ల ముందు విధ్వంసం జరుగుతున్నా కానీ పోలీసులు ప్రేక్షకుల్లో చూస్తూ కూర్చున్నారు. విషయం తెలిసి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విజయవాడ నుంచి గన్నవరం చేరుకునేసరికి ప్రేక్షకులు కాస్త సడన్గా పాత్రధారులు అయిపోయారు. పట్టాభిని కారెక్కించి ఎక్కడికో తీసుకువెళ్లారు. వల్లభనేని వంశీపై నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతల వైఖరికి నిరసనగా ఆ పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన వంశీ అభిమానులు అనుచరులపై టీడీపీ నేతలు దాడికి దిగారని సాక్షి రాసింది. సాయంత్రం 6 గంటల సమయంలో గన్నవరంలో పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరుసటి రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనను హత్యాయత్నం అభియోగంపై కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మధ్యలో పోలీసులు ఏం చేశారు? పట్టాభి జడ్జికి చెప్పిన దాని ప్రకారం ఆయనను దాదాపు 200 కిలోమీటర్లు తిప్పారు. చాలా పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లారు. చివరకు తోట్లవల్లూరు ఠాణాలో 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ముఖానికి ముసుగు వేసి 3 వ్యక్తులు సుమారు అరగంట సేపు తనను చేతులపై కాళ్లపై కొట్టారని పట్టాభి కోర్టులో చెప్పారు. ఆ సమయంలో ఠాణాలో విద్యుత్ లేదు. అది కూడా పోలీసుల పనినేమో మరి తెలియదు. పట్టాభిపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కూడా ప్రయోగించారు. ఎస్సీ అయిన గన్నవరం సిఐ కనకారావును పట్టాభి కులం పేరుతో దూషించారట. అంతేకాదు చంపేందుకు కూడా ప్రయత్నించారట. ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చిందన్నట్లు కనకారావు చచ్చినట్టు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మొత్తం 6 నాన్ బెయిలబుల్ కేసుల్లో పట్టాభితో పాటు 59 మంది టీడీపీ కార్యకర్తలు నిందితులుగా చేర్చారు. 12 మంది వైసీపీ కార్యకర్తలపై 2 బెయిలబుల్ కేసులు పెట్టారు. 11 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసుకు సంబంధించి తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కళ్యాణిని పోలీసులు ఏప్రిల్ 2వ వారంలో హనుమాన్ జంక్షన్లో ఓ తెల్లవారుజామున బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి మరీ అరెస్ట్ చేశారు. దాడి జరిగింది టీడీపీ కార్యాలయంపై. వైసీపీ కార్యకర్తలు వందలాదిగా అక్కడికి వెళ్లారు. దాడి చేసి విధ్వంసానికి దిగారు. తగలబడింది, ధ్వంసమైంది టీడీపీ వారి కార్లు. నిరసనకు దిగిన వారిపై రాళ్లు రువ్వడంతో గాయపడింది టీడీపీ కార్యకర్తలు. చివరికి జైలుకు వెళ్లింది కూడా టీడీపీ కార్యకర్తలే. బాగుంది కదా వరుస క్రమం. టీడీపీ కార్యాలయం ధ్వంసం, కార్లు ధ్వంసం, ఒక కారు దగ్ధం, టీడీపీ కార్యకర్తలు తగిలిన గాయాలు, ఇవన్నీ అదేదో పవన్ కళ్యాణ్ సినిమాలో ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పినట్టు దైవఘటన అన్నమాట. మరి దానికి భిన్నంగా టీడీపీ వారు చూపిస్తున్న వీడియో సాక్ష్యాల మాట ఏమిటి అన్న అనుమానం మీకు రావచ్చు. మీకు నాకు అనుమానం వస్తే ఏం ప్రయోజనం? పోలీసులకు రావాలి. కానీ నిరసన తెలపడానికి వెళ్లిన వంశీ అనుచరులు అభిమానులపై అంటే వారు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు రాయటం కూడా సాక్షికి ఇష్టం లేదు. వంశీ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని సాక్షి రాసింది. అధికారిక గజెట్లో అలా వచ్చిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించడానికి పోలీసులకు ఎన్ని గుండెలు ఉండాలి? గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి పథకం ప్రకారం జరిగిందని అందరికీ తెలుసు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పేరుతో వైసీపీ కార్యకర్తలను ఆ రోజు గన్నవరం పిలిపించారు. వారి హడావుడి చూసి ఏదో జరగబోతున్నదని అందరికీ ముందే తెలిసిపోయింది, పోలీసులకు తప్ప. వంశీ అనుచరుల చేతిలో కర్రలు రాడ్లు అందరికీ కనపడ్డాయి, పోలీసులకు తప్ప. చివరికి ఆ ఆయుధాలకు పని చెప్పడం వరకు వచ్చేసరికి సాక్ష్యపత్రిక మాటల్లో నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు బతిమలారుకున్నారు, కానీ ప్రయోజనం లేకపోయింది. పాపం అంతకంటే ఏం చేయగలరు? తనను పోలీసులు కొట్టారని టీడీపీ నేత పట్టాభిరామ్ చెప్పిన వార్తకు జతగా పాత ఫోటోలు ప్రచురించినందుకు వైసీపీ ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేసే కార్యక్రమం చేపట్టింది. సాంకేతికపరమైన పొరపాటు వల్ల అవి అచ్చయ్యాయన్న ఈనాడు వివరణను పట్టించుకోలేదు. ఈ దహనం కార్యక్రమం వార్తను సాక్షి వరుసగా 2 రోజులు బ్యానర్గా ఇచ్చింది.